టీబీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా కోడూరు పంచాయతీలో బిట్ 2లో ఉన్న టెంకాతో గ్రామస్తుడు ఏట సుబ్రహ్మణ్యం కుమారుణ్ణి ఏటా శ్రీనివాసుల్ని. అదే గ్రామంలో నాకు మా నాన్న సంపాదించిన ఆస్తిలో ఉంది. ఆ ఆస్తి ఏటా రామకృష్ణయ్య కుమారులు ఇద్దరు, ఏటా శంకరయ్య, ఏటా వెంకటరమణయ్య, ఏటా రామకృష్ణ గారు ఏరేపోయేటప్పుడు ఏటా వెంకటరమణయ్యకి స్థలం లేకుంటే 1 సెంటు నేల ఇళ్ళు కట్టుకోమని మా నాయన ఉచితంగా ఇచ్చాడు. ఈ మధ్య 2000 ఎలక్షన్లో మన శ్రీ సర్వేపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచిన మొదలుకొని అదే పంచాయతీ మహాలక్ష్మీపురం గ్రామ వస్తువులు వీరపోయిన గంగాధర్ గారు మమ్మల్ని నానా తిప్పల పెడుతూ వాళ్ళకు సపోర్ట్ అండగా ఉండి మీరు ఏమైనా చేయండి అని చెప్పి నానా తిప్పలు నా స్థలాన్ని నాను దౌర్జన్యంగా ఆక్రమించాలని గంగాధరు నానా తిప్పల పెడుతున్నాడు. 4 ట్రాక్టర్ల మట్టి చేసి నా ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చారు, దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యం భరాయించలేక నేను పాయిజన్ డబ్బా తీసుకున్నాను. పాయిజన్ తీసుకున్న తర్వాతకి పోలీసులు వచ్చి నన్ను బెదిరించారు. పోలీసులు కూడా ఆ పక్కే మాట్లాడారు కానీ నాకు న్యాయం చేయలేదు. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరంటే నాకు అభిమానము కాబట్టి నా బిడ్డలని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీకు పాదాభ వందనం చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు నా కోర్టు ఇచ్చిన కాగితంలో న్యాయం ఉంటేనే చేయండి. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులెత్తి పదే నమస్కారం చేస్తున్నాను స్వామి. అదే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా చంద్రబాబుకి కూడా నమస్కారం చేస్తున్నాను. అదే మన ఈరోజు నేను డిఎస్పీ మేడం గారికి స్పందన కార్యక్రమం రావాల్సింది కానీ వర్షం వల్ల రాలేదు. ఈరోజు అతల ఏటా వెంకటరమణయ్య, రామకృష్ణ అనే వాళ్ళు మా ఇంటి మీదకు దౌర్జన్యంగా వచ్చి నా పసిలు కట్టేసిన స్థలాన్ని నా గుంజలు పెరికి నన్ను గడ్డపాటుతో పడబోయారు. నా భార్య నన్ను పక్కకు తోకుంటే నా ఎడం కాలు తెగిపోయి ఉండేది. కాబట్టి డిఎస్పీ మేడం గారు మేము సావడానికి పాల్పడుతున్నాం మేడం. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మేడం. మమ్మల్ని మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాను మేడం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరీ చెప్తున్నాను, మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి నన్ను కాపాడాల్సిందిగా కోరుతున్నాను. మరి 10 సార్లు 100 సార్లు వందనామా చేస్తూ నన్ను కాపాడమని, నాకు న్యాయం ఉంటే నా న్యాయమే చేయమని, అక్రంగా నాకొద్దు, ఒక అన్యాయం నాకు చేయొద్దును, నా న్యాయం ప్రకారం అదే చెబుతూ కోర్టు ఇచ్చిన కాగితాల ప్రకారం చేసి నాకు న్యాయం చేయాల్సింది. ఎస్పీ మేడం గారికి కూడా పదే చేస్తున్నాను. నీ బిడ్డలు అంటుకుని తల్లి నాకు న్యాయం చేయాల్సింది. ఈ న్యాయం జరగకుంటే నేను నా 3 బిడ్డలు నా భార్య ఆత్మహత్య చేసుకుంటాము. అదే స్థలంలో ఆత్మహత్య చేసుకొని పేర్లు రాసి ఈ వీరపోయిన గంగాధరు ఈ 2024 నుంచి నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు మేడం. నన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నాయకుడిని నేను, మీరంటేనే నాకు అభిమానం. మరి పదే చెప్తుంటా నాకు ఓటు వచ్చిన మొలుకొని నేనే మీకు ఓటేసిన. అదే మీకు ఓటు వేయమన్న దానికి 40,000 జులమాను కూడా అవతల పార్టీ వాళ్ళు జులమాను కట్టాను స్వామి. నీకు నమస్కారం చేస్తున్నా. నాకు న్యాయం ఉంటే నాకు న్యాయం చేయండి. నా గుంతలు పెరిగిన నా పసిలికి స్థలం మట్టి తోలుకోనియకుండా మాకట్ల బురదలో ఉన్నాయి. ఈరోజు చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి మా దుర్మార్గాన్ని అరికట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా ఎస్పీ మేడం గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారికి, అదే సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి పదే చెప్తున్నా చంద్రమోహన్ రెడ్డి గారు నేను బతకాలంటే నాకు నా న్యాయం ఉన్న పక్క కోర్టు ఇచ్చిన కాగితాల ప్రకారం నాకు న్యాయం చేయాల్సిందిగా, నేను ఇచ్చిన సెంటు కూడా వాళ్ళకి ఆ ఇల్లు కూడా నాకు స్వాధీనం చేయాల్సిందిగా కోరుతున్నాను స్వామి.